ఈరోజు ఉదయం 7 గంటలకు మారేడుమిల్లి అడవుల్లో అల్లూరి సీతారామరాజు జిల్లా మరొక ఎన్కౌంటర్ జరిగింది. ఆ ఎన్కౌంటర్లో 7గురు మావోయిస్టులు మరణించినట్టుగా ఏడీజీపీ మహేష్ లడ్డా విజయవాడలో ఏర్పాటు చేసినటువంటి సమావేశంలో తెలియజేశారు. ఇందులోపట ఒక సెంట్రల్ కమిటీ మెంబర్ అనగా ఆంధ్ర ఒడిశా బార్డర్కు చెందినటువంటి ప్రాంతం నుండి వచ్చినటువంటి ఒక సెంట్రల్ కమిటీ మెంబర్ జోగారావు, ఈయన మెట్టూరి జోగారావు, ఈయన కూడా ఎన్కౌంటర్లో అనగా చనిపోయినట్టుగా ఇక్కడ చేయడం జరిగింది. ఇక్కడ వచ్చినటువంటి విషయం ఏంటంటే ఈ యొక్క ఎన్కౌంటర్లో 3 మహిళా నక్సల్స్ మరియు 4 మేల్ ఉన్నట్టు తెలియజేశారు. అయితే నిన్న జరిగినటువంటి ఎన్కౌంటర్లో ప్రధానమైనటువంటి ఒక సెంట్రల్ ఇండియా లెవెల్ మొత్తంలో కూడా పేరు గడించినటువంటి మావోయిస్టు పార్టీలకి అగ్రగణ్యుడిగా పేరుగాంచినటువంటి హిడ్మా ఎన్కౌంటర్ జరిగినటువంటి ఈ యొక్క సంఘటన నుండి తేరుకోకముందే మళ్ళీ ఇవాళ 7 గురు మావోయిస్టులు అంటే ఇక్కడ వంతుల వారీగా రోజువారీగా జరుగుతున్నటువంటి ఎన్కౌంటర్ల విషయానికి మరి ఇప్పుడు మావోయిస్టు పార్టీకి నాయకత్వం వహిస్తున్నటువంటి వారు నాయకత్వ స్థానాలలో ఉన్నటువంటి వాళ్ళు చనిపోవడమే జరుగుతుంది తప్ప వాళ్ళు చేయగలిగిన పరిస్థితి ఏమీ కనబడనందున వచ్చే సంవత్సరము 31 మార్చి కంటే ముందే ఈ మావోయిస్టు పార్టీ పూర్తిగా అంతరించి పోనున్నదా అనబడేటువంటి అనుమానాలు చాలామందికి రావడం వలన సోషల్ మీడియాలో కూడా ఈ ఓటింగ్ పెడుతున్నారు. మావోయిస్టు పార్టీ అంతరించిపోతుందా, మనుగడ సాగిస్తుందా, ఉంటుందా, పోతుందా అనేటువంటి ప్రశ్నలు వస్తున్నాయి. అయితే ఇలాంటి ప్రశ్నలకు జవాబుగా రచయితలు, కళాకారులు వాళ్ళు విప్లవం చావదు అని అంటున్నారు. వాళ్ళ యొక్క రచనలలో, వాళ్ళ యొక్క గొంతుల్లో మావోయిస్టు పార్టీ గురించి, ఆ యొక్క నక్సలిజం గురించి, మావోయిస్టులు పేదరికం ఉన్నంత వరకు, దోపిడీ ఉన్నంత వరకు మావోయిస్టు పార్టీ ఉంటుందని అంటున్నారు. కానీ సంఖ్యారీత్యా పోలీసు భాషలో కానీ, కోర్టు భాషలో కానీ వాళ్ళు చనిపోయినట్టుగా లెక్క వస్తున్నప్పుడు చనిపోయినటువంటి వాళ్ళ సంఖ్య రోజు 3, 4, 5, 10 అట్లా చనిపోతే ఎంతవరకు మళ్ళీ ఆ పార్టీకి సంబంధించి పునరుజ్జీవనానికి ఏమైనా అవకాశం ఉందా అంటే ఏ నాటికి కూడా అలాంటి అవకాశం కనబడడం లేదు. ఎందుకంటే మల్లోజుల వేణుగోపాలరావు అరెస్ట్ అయినప్పుడు ఆయన చెప్పినటువంటి పరిస్థితి ఏ సెంట్రల్ కమిటీ నాయకులు కానీ, రాష్ట్ర కమిటీలు కానీ, దేశంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఒకరికొకరు కలిసి సమాధానము ఒకరికొకరు పరామర్శించుకొని పార్టీ పరిస్థితి పట్ల వివరణ తీసుకొని ఒకరి అభిప్రాయాలు తెలుసుకునే పరిస్థితి కూడా లేనటువంటి ఈ యొక్క దశలో ఏం జరుగుతుంది, మావోయిస్టు పార్టీ ఏం చేస్తుంది అనే విషయాన్ని వాడు మాత్రమే తెలియపరిస్తే తప్ప తెలిసే పరిస్థితి లేదు.